ఈరోజు మన వీడియోలో ఫుల్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. బయట వాడే మసాలాలు ఏమీ వాడకుండా ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఫిష్ని ఇలా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా అండ్ ఆయిల్ ఇవి వేసుకుంటే చాలు. ఎక్స్ట్రా మసాలాస్ ఏం అవసరం లేదు. ఇవి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోండి. కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం థిక్గా ఉంటేనే మనకి మ్యారినేట్ బాగుతుంది అనమాట. మ్యారినేట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే మనకు మ్యారినేషన్ బాగుతుంది అండ్ ఆ ఘాట్లు లోపలికి బాగా మసాలా వెళ్తుంది అనమాట. ఘాట్లు పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా షాలో ఫ్రై చేయండి. డీప్ ఫ్రై అవసరం లేదు, షాలో ఫ్రైనే బాగుంటుంది ఫుల్ ఫిష్కి. సో దీని తర్వాత మీద నుంచి కొంచెం కరివేపాకు అలా చల్లుకొని లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, డీప్ ఫ్రై లేకుండా షాలో ఫ్రైలో తక్కువ ఆయిల్తో ఈజీగా అండ్ టేస్టీగా మనం ఫిష్ ఫ్రైని చేసేసుకున్నాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.